అంటే ఇలా బండి సంజయ్ గారే ఓపెన్గా మా మీద థ్రెట్ ఇస్తున్నాడు. మరి ఆయన A2 కావాలి ఈ కేసులో. లెక్క ప్రకారం చెప్తున్నా, ఈ డీసీపీ గారు సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, మేడం మీరు దయచేసి ప్లీజ్ గో త్రూ ద కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్స్ మదర్, గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మేడం, రీడ్ ఎవ్రీ పారాగ్రాఫ్. This victim's mother and father were called by a person none other than Honorable Union Home Minister for State Rank, Mr. Bandi Sanjay Kumar, on 23rd through a official spokesperson called Sangappa. You take the call details of Sangappa, you take the call details of Mr. Bandi Sanjay Kumar, you take the call details of the mother of this child, father of this child, you take the tower locations on April 23rd from all the dumps, from all carriers, and trace it, ma'am. And you take the CCTV footages of Mr. Bandi Sanjay Kumar, both in Hyderabad residence and Karimnagar residence, and CCTV footages of this family, and collate them, ma'am, with AI. Definitely you are going to get Bandi Sanjay Kumar's meeting with these people. Then please ask Bandi Sanjay Kumar, sir, what did you tell this mother? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇలా ఈ తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే, ఈ తెలంగాణ ఈ పరిస్థితిలో ఇలా ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ జరుపుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు. అమ్మాయి మీద జరిగిన అత్యాచారము, మల్టిపుల్ లొకేషన్స్లో జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు అనే దాని మీద చర్చ జరగాలి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చలవిడిగా బాధ్యతారహితంగా చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే, ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే, ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా, లేకపోతే GHMC టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా. సరే భయ్, లాస్ట్ ఓకే, వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా? ఇది అఘాయిత్యం కాదా చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు? మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతూ ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. ఇక చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తే, ఇప్పుడు చెప్పాను నేను. on the tip of a senior police officer, this guy goes to Karimnagar police station.
while the mother of this child waiting for the acknowledgement of her complaint in Pet Bashirabad, this guy goes to Karimnagar two-town police station, gets a case registered. అసలు మాకు ఎట్లా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలు ఉన్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతూ ఉంటే అప్పుడు పేట్ బషీరాబాద్ బయటకు వచ్చింది. ఒక్క మీడియా కూడా రాయలేదండి. మీడియా సమావేశంలో చెప్తున్నాను నేను. ఎక్కడో చిన్న పత్రిక రాసింది, ఎక్కడో చిన్న పత్రిక, ఒక్క మీడియా కూడా రాలేదు. కరీంనగర్ పోక్సో కరీంనగర్లో మాత్రం ఈయన మీద 308 క్లాస్ 5 మీద పెట్టిండ్రు. యాక్చువల్గా బండి సాయి భగీరథ్ ఎప్పుడు కూడా నన్ను గాయపరిచింది ఈ అమ్మాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను నిన్న వనపర్తిలో చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతాని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసులు ఏం చేసిండ్రు? 308 క్లాస్ 5 పెట్టిండ్రు. క్లాస్ 1 క్లాస్ 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం. క్లాస్ 1 క్లాస్ 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. క్లాస్ 5 ఎందుకు పెట్టిండ్రు? 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను బిడ్డ నీ మీద కరీంనగర్లో కేసు అయింది, నిర్మల్లో కూడా నీ మీద కేసు పెట్టినాం, నువ్వు తోక ఆడిస్తే నిన్ను లోపల వాడేస్తాం అని చెప్పి పంపించిన తర్వాత కదా ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు కుట్రపూరితంగా పేట్ బషీరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, పేట్ బషీరాబాద్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పలుకొని సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా సెక్షన్ 6 రావాలి, లేకపోతే సెక్షన్ 8 రావాలి, లేకపోతే సెక్షన్ 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న, బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రాల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రాల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు? భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీం పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన. టీం పాయల్ శంకర్, ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు?